మన సార్ ఇంకా రాలేదు ఏంటి? వచ్చేశారు. నా పేరు విలియం. నేను ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త. నా దగ్గర 3 కార్లు ఉన్నాయి. ప్రతి ఆదివారం నేను రైక్ క్లబ్కి వెళ్తాను. అక్కడ క్యారమ్స్ ఆడుతాను. నా పేరు రాజు. నేను ఒక గేమ్ డెవలపర్. 3 సంవత్సరాలు కష్టపడి ఒక గేమ్ తయారు చేశా. ఓయ్, నీ గేమ్ ఏంటో చెప్పరా ఒకసారి. చెప్తాను సార్. నీకు 5 కోట్లు ఇస్తా. ఆ గేమ్ నాకు అమ్మే. సరే సార్, అమ్మేశా. నేను ఆ సార్ని అలా అలానమ్మా. ఆయన ఒక కోటీశ్వరుడు. సార్, మీరు ఆటమ్ క్యాఫే దగ్గరికి రాగలరా? వస్తాను. సార్, మిమ్మల్ని ఎలా నమ్మాలి? నమ్మకంది ఏముంది? నువ్వు నాకు ఆ సాఫ్ట్వేర్ కాపీ పంపించు. ఎంత ట్రై చేసినా అవ్వడం లేదే. సార్, ఎక్కడికి రావాలి? ఆటమ్ కేఫ్కి రా. ప్రశాంతంగా పిలుస్తున్నారా? నేను చాలా కోపంలో ఉన్నా. సాఫ్ట్వేర్ కాపీ ఇక్కడ రా. నువ్వు పంపలేదంటే నీ గేమ్ ఇప్పుడే ఎండ్ చేస్తా. నీ ఇంటికి పధారా. అక్కడే నీ అహంకారాన్ని నాశనం చేస్తా. నా ల్యాప్టాప్ని, లోన్ డాక్యుమెంట్స్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు మాట్లాడుకురా. నీ మాటలు ఇక్కడ వర్క్ అవ్వవు. వాడికి గుర్తుండిపోయేలా చితక కొట్టండి. సాఫ్ట్వేర్ కాపీ మాత్రమే కాదురా, లోన్ డాక్యుమెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. సాఫ్ట్వేర్ కాపీ ఇచ్చేశాక ఈ ల్యాప్టాప్కి నాకు ఒక్క రేఖ కూడా సంబంధం లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ తుడిచేయండి. ఇంకా నాకు పోలీసులు ఒకటే దిక్కు. న్యాయం గెలుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సార్, ఒక గ్లాస్ నీళ్లు తాగండి. నేను నా బాధని ఎవరితో చెప్పుకోవాలి సార్? అటు వెళ్ళి ఏసే మనోహర్ సర్ని కలువు. నువ్వు విలియం సర్ గురించే మాట్లాడుతున్నావా? అవును, నేను వాడి గురించే మాట్లాడుతున్నా. వీడిని విలియం సర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు జైలులో పెట్టండి. సార్, కానీ నేనేం చేశాను? నేను రాజు, జైల్లో ఉన్నా. ఎన్ని రోజులైందో మంచి భోజనం తిని. సార్, కొంచెం కొత్త అన్నం వేస్తే ఏమవుతుంది? సార్, కొంచెం నా వాచ్ అమ్మే ఏదైనా తినడానికి తీసుకురండి సార్. సరే సరే. కీస్ దొరికేసాయి. ఎస్, ఇప్పటి నుంచి బయట ప్రపంచం చూడొచ్చు. ఏం చేస్తున్నావు? పట్టుకోండి రాండి. ఇంకెలా కాదు, నేను పోరాడాల్సిందే.
హమ్మయ్య! ఇప్పుడు ఆ జైలు నుంచి తప్పించుకున్నా. ఇప్పుడు ఆ విలియం గాడి ఇంట్లోనే ఉండి రాజు అంటే ఏంటో చూపిస్తా. విలి ఎన్నో ఏళ్ల కల ఈరోజు నెరవేరబోతోంది. విలియం సా త్వరలోనే వస్తారట. ఆ గేమ్ మేకింగ్ అగ్రిమెంట్ దొరికేసింది. రాజు, నేను ఇంటికొచ్చేశా. ఆ గేమ్ మేకింగ్ అగ్రిమెంట్ దొరికేసింది. రాజు, నేను ఇంటికొచ్చేశా. ఎన్నో ఏళ్ల కల. ఎన్నో ఏళ్ల కష్టం. ఎన్నో ఏళ్ల కల. చెడగొట్టాడు. నా ల్యాప్టాప్ ఇచ్చేయి. నా అగ్రిమెంట్ ఇచ్చే. అస్సలే ఇవ్వను. అస్సలే ఇవ్వను. ఇంకా పోలీసులు రాజును వెతుకుతూనే ఉన్నారు.